ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో శివరాత్రి 2026 సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది, పూజ ఏ సమయంలో ఆచరించాలి, మహాశివరాత్రి రోజున 4 ప్రహారాలలో విశేషంగా పూజ నిర్వహిస్తారు. ఈ 4 ప్రహారాలలో అభిషేకం పూజ ఎలా చేయాలి, అలాగే నిషితకాల సమయం, లింగోద్భవ సమయం ఏంటి అని అన్ని విషయాల గురించి వీడియో ద్వారా తెలియజేయబోతున్నాను. వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. దానికంటే ముందుగా మొదటిసారి మన ఛానల్ని చూసేవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. తద్వారా మీరు ఎటువంటి వీడియోస్ని మిస్ కాకుండా చూడగలరు. హిందువులు ఆచరించే ముఖ్యమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటి. మనకి శివరాత్రి ప్రతి ఏటా మాఘ బహుళ చతుర్దశి రోజున వస్తుంది. మహాశివరాత్రి గురించి స్కంద పురాణం, లింగ పురాణం, పద్మ పురాణాలతో సహా అనేక పురాణాలలో ప్రస్తావించబడింది. వివిధ పురాణాలు మహాశివరాత్రి యొక్క ప్రాముఖ్యతను వివరిస్తాయి. బ్రహ్మ విష్ణువులకు తన గొప్పతనం తెలపడానికి శివుడు అగ్నిస్తంభంగా ఉద్భవించిన రోజు ఈ రోజేనండి. అలాగే క్షీరసాగర మదన సమయంలో ఉద్భవించిన హాలాహలం నుంచి ప్రపంచాన్ని కాపాడడం కోసం శివుడు దాన్ని సేవించి కంఠంలో దాచుకొని నీలకంఠుడని పేరు పొందిన రోజు ఈ రోజే. అలాగే శివపార్వతుల కళ్యాణం జరిగిన రోజు కూడా ఈ రోజునే. శివరాత్రి రోజు ముఖ్యంగా పాటించవలసిన నియమాలు: జాగరణ, ఉపవాసం, శివనామస్మరణ, అభిషేకం, బిల్వదళాలతో అర్చన. ఈ 5 నియమాలు పాటించాలి. శివరాత్రి రోజు ఉపవాసం ఉండి జాగరణ చేస్తూ శివనామస్మరణ చేసినట్లయితే పాపాలు నశిస్తాయని, శివానుగ్రహం కలుగుతుందని నమ్మకం. ఇక శివరాత్రి 2026 సంవత్సరంలో ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం. ముందుగా చతుర్దశి తేదీ ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే ఫిబ్రవరి 15 ఆదివారం రోజు సాయంత్రం 4:34 నుంచి ప్రారంభమై ఫిబ్రవరి 16 సోమవారం రోజున సాయంత్రం 5:21 వరకు చతుర్థి తిథి ఉన్నది. శివరాత్రికి రాత్రి పూట తిథి ఉండటం ముఖ్యం. అంటే లింగోద్భవ సమయంలో తిథి ఉండటం ముఖ్యం కనుక మహాశివరాత్రిని ఫిబ్రవరి 15వ తేదీన జరుపుకోవాలి. శివరాత్రి రోజున 4 జాములలో చేసే పూజ విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. మరి ఈరోజు నిశితకాల పూజా సమయం, లింగోద్భవ సమయం, 4 జాముల సమయాలు తెలియజేస్తాను. ఈ రోజున శివలింగానికి పంచామృతాలతో అభిషేకం, బిల్వదళాలతో పూజ చేయటం వలన కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. ముందుగా పూజ కోసం స్వామివారి పటాన్ని సిద్ధం చేసుకోవాలి. స్వామి, అమ్మవారు లేదా మొత్తం శివ కుటుంబం ఫోటో అయినా పెట్టుకోవచ్చు. పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు. చెంబడు నీరు పోసి శివ అంటే చాలు ఆయన అనుగ్రహం అతి శీఘ్రంగా పొందవచ్చు. స్వామివారికి పూజాపీఠం ఏర్పాటు చేసిన తర్వాత ముందుగా గణపతి పూజ చేసుకోవాలి. మీరు అఖండ దీపం పెట్టాలనుకునే వారు పెట్టుకోవచ్చు, లేదా సులభంగా అఖండ దీపం లేకుండా కూడా చేసుకోవచ్చు. అఖండ దీపం ఎలా పెట్టాలి, ఎవరు పెట్టాలి అనే సందేహం వస్తుంది. అఖండ దీపం ఎప్పుడు పెట్టని వారు కూడా ఎవరైనా సరే పెట్టుకోవచ్చు. దీనికి ఆచారం, ఆనవాయితీ ఇలాంటిది ఏమీ లేదు. మనస్ఫూర్తిగా నియమనిష్ఠులతో పూజ చేసుకోవాలి అనుకునేవారు ఎవరైనా సరే అఖండ దీపం పెట్టుకొని స్వామివారికి పూజ అనేది చేసుకోవచ్చు. ఒక ఇత్తడి ప్లేట్ తీసుకొని అందులో బియ్యం పోసి దానిపై పసుపు, కుంకుమ, విభూతి వేసి దానిలో ఒక పెద్ద ప్రమిదను పెట్టుకొని ఇత్తడి లేదా మట్టి ప్రమిద పెట్టి చందనం, కుంకుమ బొట్లు పెట్టి ప్రమిదలో నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ వేసుకోవాలి. అఖండ దీపం ఎప్పుడు పెట్టాలి అంటే మహాశివరాత్రి రోజు ఉదయాన్నే పెట్టుకొని మరుసటి రోజు వరకు కొండెక్కకుండా చూసుకోవాలి. లేదా శివరాత్రి రోజు సాయంకాలం పూజ చేసేవారు సాయంకాలం పెట్టుకొని మరుసటి రోజు ఉదయం వరకు చూసుకోవాలి. అయితే అందరి ఇంట్లో శివలింగం ఉండదు కనుక పార్థివ శివలింగాన్ని ఏర్పాటు చేసుకొని అభిషేకం చేసుకోవచ్చు. ముందుగా దీపారాధన చేసిన తర్వాత తొలి పూజ గణపతికి చేసుకోవాలి. వినాయకుడిని పసుపు ముద్ద రూపంలో కానీ విగ్రహ రూపంలో కానీ ఎలా అయినా పెట్టుకోవచ్చు. స్వామివారికి ధూపం, దీపం చూపించి పూలతో కానీ అక్షంతలతో కానీ లేదా గరికతో కానీ పూజించవచ్చు. అయితే మనకి శివరాత్రికి 4 ప్రహారాలు అయితే ఉంటాయి. మొదటి ప్రహార సమయం వచ్చేసి ఫిబ్రవరి 15 సాయంత్రం 6:18 నుంచి రాత్రి 9:24 వరకు ఉంటుంది. ఈ సమయంలో శివలింగానికి నీరు, గంధం, ఆవు పాలు, పంచామృతాలతో అభిషేకం చేయాలి. స్వామివారికి గంధం, బిల్వదళాలు సమర్పించాలి. మొదటి ప్రహార సమయంలో పొంగలి నైవేద్యంగా పెట్టవచ్చు, లేదా మీకు ఉన్నంతలో పళ్ళు కానీ ఏవైనా నైవేద్యాలు పెట్టవచ్చు. ఇక రెండవ ప్రహార సమయం వచ్చేసి రాత్రి 9:24 నుంచి అర్ధరాత్రి
12 గంటల 30 నిమిషాల వరకు ఉంటుంది. ఈ సమయంలో స్వామివారికి గంధంలో కొంచెం పచ్చకర్పూరం కలిపి లేపనంగా రాసి అభిషేకం చేయడం కానీ, లేదా అభిషేకం పూర్తయిన తర్వాత ఆ గంధంలో పచ్చకర్పూరం కలిపిన గంధాన్ని స్వామివారికి లేపనంగా రాసి పూజించాలి. ఈ సమయంలో స్వామివారికి పాయసం లేదా పళ్ళు నివేదించవచ్చు. స్వామివారికి తులసి దళాలను, బిల్వపత్రాలను సమర్పించాలి. ఇలా చేయటం వలన సంతానం లేని వారికి సంతాన యోగం కలుగుతుందని చెప్తారు. ఇక మూడవ ప్రహార సమయం వచ్చేసి అర్ధరాత్రి 12 గంటల 30 నిమిషాల నుంచి తెల్లవారుజామున 3 గంటల 36 నిమిషాల వరకు ఉంటుంది. ఈ సమయం అత్యంత ముఖ్యమైన సమయం. ఈ సమయంలో ఆవు నెయ్యి లేదా తేనెతో అభిషేకం చేయాలి. అలాగే బిల్వపత్రాలు సమర్పించి తెల్లని పూలతో పూజించినట్లయితే చాలా మంచిది. నైవేద్యంగా అప్పాలు, నువ్వులతో చేసిన పదార్థాలు లేదా నువ్వుల అన్నం ఈ సమయంలో నివేదించాలి. ఈ సమయంలో పూజించిన ఇంట సిరి సంపదలు, అఖండ ఐశ్వర్యం లభిస్తుంది. అయితే ఈ మూడో ప్రహార సమయాన్నే లింగోద్భవ సమయం, నిషితకాల పూజ సమయం అంటారు. అందుకే ఈ సమయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ లింగోద్భవ సమయంలో దానిమ్మ పళ్ళు, నువ్వుల ఉండలు నివేదించి పూజ నిర్వహించుకోవాలి. ఇక 4వ ప్రహార సమయం వచ్చేసి తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాల నుంచి ఉదయం 6 గంటల వరకు ఉంటుంది. ఈ సమయంలో స్వామివారిని తేనెతోనూ లేదా మినుములు, పెసలు, ధాన్యాలతోనూ స్వామివారికి అభిషేకం చేయవచ్చు. లేదా చెరకు రసంతో అభిషేకం చేస్తే చాలా మంచిది. ధాన్యాలతో అభిషేకం చేసినట్లయితే గ్రహ దోషాలు తొలగిపోతాయని చెప్తారు. అలాగే ఈ సమయంలో స్వామివారికి శంకు పుష్పాలు లేదా నల్ల కలువలు లేదా మారేడు దళాలతోనూ పూజించవచ్చు. నైవేద్యంగా తీపి పదార్థం, మినుములతో చేసిన పదార్థం ఏదైనా కూడా స్వామివారికి నివేదించవచ్చు. అయితే ఈ సమయంలో అరటిపళ్ళు కూడా సమర్పించవచ్చు. ఇలా 4 ప్రహారాలలో విశేషంగా పూజ నిర్వహించుకోవచ్చు. ఇలా చేయటం వీలు కాని వారు నిషితకాల పూజ సమయంలో చేయాలి అనుకునేవారు లేదా ఉదయం, సాయంత్రం చేయాలనుకునేవారు ఈ 4 ప్రహార సమయంలో ఏ ద్రవ్యాలతో అయితే అభిషేకం ఇంకా ఏ నైవేద్యాలు నివేదన చేయాలో అవి ఒకేసారి కూడా నివేదన చేయవచ్చు. అలాగే స్వామివారికి బిల్వదళాలు, తులసి దళాలు, గన్నేరు పువ్వులు, శంకు పుష్పాలు, మందార పూలు ఇవన్నీ తెచ్చుకొని స్వామివారి అభిషేకం పూర్తయిన తర్వాత శుద్ధి చేసి అలంకరణ చేసి లింగాష్టకం, బిల్వాష్టకం, అష్టోత్తరాలతో పూజ చేసుకోవచ్చు. అలాగే లింగోద్భవ సమయంలో స్వామివారికి నమ్మకం చమకం చదువుతూ పూజ చేసినట్లయితే చాలా మంచిది. ప్రతి ప్రహార సమయంలో స్తోత్రాలు, నమ్మక చమకాలు చదవలేని వారు మొదటి ప్రహార సమయంలో ఓం నమ శివాయ అంటూ, 2వ ప్రహార సమయంలో ఓం శంకరాయ నమః అంటూ, 3వ ప్రహార సమయంలో ఓం మహేశ్వరాయ నమః అంటూ, 4వ ప్రహార సమయంలో ఓం రుద్రాయ నమః అంటూ ఈ 4 నామాలతో స్వామివారికి పూజ చేయటం చాలా మంచిది. ఈ విధంగా నియమాలను పాటిస్తూ భక్తి శ్రద్ధలతో కనుక ఆ కైలాసనాథుణ్ణి పూజించినట్లయితే కైలాస ప్రాప్తి కలుగుతుంది. అలాగే మనం కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఇదండి వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.